కరోనా మహిమాని ఓటీటీ వినియోగం అధికమైపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ వీటి సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా 2, 3 ప్లాట్‌ఫార్మ్స్‌లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం అందులో ఉండే కంటెంట్. కొత్త సినిమాలే కాకుండా కేవలం ఓటీటీలో విడుదల చేయడానికి చిత్రీకరిస్తున్న వెబ్ సీరీస్‌లే కారణం. అయితే రాను రాను ఈ వెబ్ సీరీస్‌లో అసభ్యకరమైన సంఘటనలు, భాష ఉండటం మామూలైపోయింది. ఈ పద్ధతి రోజురోజుకి అధికమవ్వడమే కాకుండా మితిమీరుతుంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ కంటెంట్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కోరింది. ఈ పిటిషన్ కీలకమైన అంశాన్ని లేవనెత్తిందని, ఇది లెజిస్లేచర్ పరిధిలోనే ఉందని జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపారు. కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన తుషార్ ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మీద నిబంధనలున్నాయని గుర్తు చేశారు. మరికొన్ని నిబంధనలు పెట్టడానికి చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.